ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాని. ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి సభ్యునికి హృదయపూర్వక నమస్కారాలండి. నిన్నే నా ఛానల్లో 1008 సబ్స్క్రైబర్స్తో కంప్లీట్ అయిందండి. ఈ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. మీ సపోర్టు ఇలాగే కంటిన్యూ కొనసాగాలని, గరుడ కుటుంబంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు అవ్వాలని, మీ లైక్ సబ్స్క్రైబ్ గరుడ కుటుంబంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు ఏంటంటే నేను ఆర్జీ సేవల గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఆర్జీ సేవలు అంటే ఏంటంటే, ముందు గడప టికెట్స్, స్వామిని 10 అడుగుల దూరం నుంచి చూసే వాటిని మనం ముందు గడప టికెట్స్, లక్కీ డిప్, ఆర్జీ సేవ టికెట్స్ అని అంటారు. దాంట్లో ఏంటంటే సుప్రభాతము, తోమాల, అర్చన, అభిషేకము, అష్టదళ పాదపద్మ పూజ, నిజపాద దర్శనం ఇట్లాంటివన్నీ మనకి అందులో వస్తాయండి. లక్షల సంఖ్యలో ప్రతి నెల మనకి లక్కీ డిప్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే లక్కీ డిప్ ద్వారా చాలా కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం అనేది కలుగుతుంది. ఇంకా రెండో రకం ఆర్జీ సేవలు ఏంటంటే, మనకి డైరెక్ట్గా ఆర్జీ సేవలో పాల్గొంటాము, తర్వాత దర్శనంలో పాల్గొంటామండి. అంటే దర్శనము ప్లస్ ఆర్జీ సేవ. అవి ఏంటంటే మనకి కళ్యాణోత్సవము, సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఇవి మనకి ఇందులో వస్తాయండి. ముందే ఒక్కొక్క సేవ గురించి మనం కొంచెం చిన్నగా తెలుసుకొని వాటి ఆన్లైన్ ప్రాసెస్ గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే కళ్యాణోత్సవం అండి. మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి సమైక్య మలయప్ప స్వామి అండి. ఉత్సవ విగ్రహాలకి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం అనేది చేస్తారండి. ఇది గుడి లోపల మనకి కళ్యాణం అనేది జరిపించడం జరుగుతుంది. దాదాపుగా ఏంటంటే రోజుకి 326 టికెట్లు అనేది మనకి ఆన్లైన్లో ఇస్తారు. ఆఫ్లైన్లో కూడా మనకి కళ్యాణోత్సవానికి టికెట్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది కొండ మీద. అవి లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యి మీ కళ్యాణంలో కూడా పాల్గొనవచ్చు ఆఫ్లైన్లో తీసుకున్న. ఈ కళ్యాణోత్సవం ఏంటంటే మనకి ఉత్సవ విగ్రహాలకు చేస్తారు. చాలా కన్నుల పండగగా ఉంటుందండి. స్వామిని దగ్గరగా మనం చూడడానికి ఉంటుంది ఉత్సవ విగ్రహాలని. ఇది మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. 1:30-2కి మనకి కళ్యాణోత్సవం అనేది కంప్లీట్ అవుతుంది. అనంతరం ఏంటంటే మనకి దర్శనానికి పంపిస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత మనకి కళ్యాణం లడ్డు అని ఒక పెద్ద లడ్డు ఒకటి ఇస్తారండి. అలాగే 4 చిన్న లడ్డూలు ఇస్తారు. అలాగే అక్కడ ఉన్న అవైలబిలిటీని బట్టి ఏంటంటే మగవాళ్ళకి ఒక చిన్న కండువ, ఆడవాళ్ళకేమో ఒక జాకెట్ మొక్క, ఇట్లాంటివి ఇస్తారు. వడ అనేది ఒకటి ప్రసాదం కింద ఇస్తారు. చాలా బాగుంటుందండి కళ్యాణం. కన్నులు పండగగా ఉంటుంది. మన ఇంట్లో కళ్యాణం ఎలా జరుగుతుందో స్వామి కళ్యాణం కూడా అంత బ్రహ్మాండంగా అనేది అర్చకులు వేదమంత్ర ఉచ్చారణల మధ్య ఈ కళ్యాణోత్సవం చేస్తారు. ఓకే, రెండో ఆర్జీ సేవ వచ్చేసరికి ఏంటంటే మనకి ఊంజల్ సేవ అండి. ఇది కళ్యాణోత్సవం అవ్వగానే మనకి ఊంజల్ సేవ అనేది మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీని టికెట్ కాస్ట్ వచ్చేసరికి 500 రూపాయలు. కళ్యాణోత్సవం టికెట్ కాస్ట్ 1000 రూపాయలు. కళ్యాణోత్సవంలో 2 భక్తులు పాల్గొనవచ్చు అండి. భార్యాభర్తలు అవ్వచ్చు, లేకపోతే వారి రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే తండ్రి కూతుళ్ళు అవ్వచ్చు, లేకపోతే తండ్రి కొడుకులు అవ్వచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ అవ్వచ్చు. 2 పాల్గొంటారు కళ్యాణోత్సవంలో. ఊంజల్ సేవ అనేది ఇండివిజువల్ టికెట్ అండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టికెట్ అనేది కావాలి. ఇవి మనకు రోజుకి వేస్తారు 130 టికెట్లు ఉంటాయి. ఊంజల్ సేవ అసలు ఎక్కడ చేస్తారు అంటే కనుక, మనం స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకుంటాం కదా, తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మనం ఒక మండపం దగ్గర కూర్చుంటాం, హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం. దాని ఎదురుకుండా అద్దాల మండపం అని ఉంటుందండి. అద్దాల మండపంలో మనకి ఈ ఊంజల్ సేవ అనేది ప్రతిరోజు నిర్వహిస్తారు. ఊంజల్ సేవ అంటే ఏంటంటే, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలకి ఉయ్యాల్లో వేసి ఉయ్యాలు ఊపుతారండి. ఓకేనా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాదాపుగా ఒక 1/2 గంట 20 నిమిషాలు ఉంటుందండి ఇది. తర్వాత అద్దాల మండపంలోకి వెళ్తాం.
అద్దాల మండపంలోకి వెళ్ళిన తర్వాత అద్దాల మండపంలో అనేక అద్దాల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత మలప్య స్వామిని మనం చూడటం జరుగుతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అయితే ఊంజల్ సేవకి ఏంటంటే ముందు దర్శనం అయిన తర్వాత మనం ఊంజల్ సేవలో పాల్గొంటాం. ఈ ఊంజల్ సేవనే మనం డోలాయానం అంటాము. అద్దాల మండపంలో ఉంటుంది, ఉయ్యాలు ఊపుతారు. ఈ ఊంజల్ సేవ అనంతరం చక్కెరతో చేసిన ప్రసాదం మనకి భక్తులకి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకో సేవ వచ్చేసరికి సహస్ర దీపాలంకరణ. ఇది సాయంకాలం 5-5:30 టైంలో స్టార్ట్ అవుతుంది. ఈ టికెట్ రేటు 500. ప్రతి ఒక్కరు ఒక టికెట్ తీసుకోవాలి. అనేక దీపాల నడుమ స్వామిని దీపకాంతుల మధ్యలో చూడడం చాలా అద్భుతంగా ఉంటుందండి. సహస్ర దీపాలంకరణ ఉయ్యాలు ఊపుతూ మాడవీధుల్లో మనకి ఇది సహస్ర దీపాలంకరణ అనేది ఉంటుంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, కన్నుల పండుగగా ఉంటుంది. ఓకే, ఇది కూడా దర్శనం ఉంటుందండి. దీనికి కూడా ఒక లడ్డు అనేది ఫ్రీగా ఇస్తారు. లాస్ట్ వచ్చేసరికి ఆజిత బ్రహ్మోత్సవం. ఇది మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. టికెట్ రేటు 500. రోజుకి 253 టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 253 టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 4 రకాల సేవలు అనేవి మనకు ఆర్జిత సేవలు ఉన్నాయి. ఇవి ప్రత్యక్షంగా మనం సేవలో పాల్గొంటాము. అనంతరం దర్శనం ఉంటుంది. దీనికి ఎంట్రీ వచ్చేసరికి ఏంటంటే సుపథ నుంచి మనకి ఎంట్రీ ఉంటుందండి. డైరెక్ట్గా మనం సుపథ నుంచి ఎంట్రీలో ఆ దర్శనం సేవలో పాల్గొని స్వామి దర్శనం చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు నెలవారీగా చూస్తే కనుక కళ్యాణం వచ్చేసరికి ఏంటంటే రోజుకి 326 టికెట్లు చొప్పున నెలకి 9,780 టికెట్లు ఇస్తారండి. అలాగే బ్రహ్మోత్సవం, ఆజిత బ్రహ్మోత్సవం వచ్చి రోజుకి 253 చొప్పున నెల మొత్తానికి 7,590 టికెట్లు ఇస్తారు. ఊంజల్ సేవ రోజుకు 130 టికెట్లు ఇస్తారండి. ఇవి టికెట్ కాస్ట్ 500. అంటే రోజుకి నెల మొత్తానికి 1,500 టికెట్లు. అలా సహజ దీపాలంకరణ రోజుకి 580 టికెట్లు అండి. నెల మొత్తానికి 17,400 టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెల మొత్తానికి 17,400 టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సాయంకాలం ఉంటుంది. ఇంకన్నా ఇప్పుడు ప్రాసెస్ ముందుగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ మొబైల్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఆర్జిత సేవ టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కళ్యాణం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆజిత బ్రహ్మోత్సవం టికెట్లు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ టికెట్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మీ గోత్రము, మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, పాల్గొనే భక్తుని పేరు, వయసు, ఆధార్ నెంబరు అనేది అడగడం జరుగుతుందండి. కళ్యాణోత్సవానికి అయితే కనుక ఇద్దరు కాబట్టి ఇద్దరు పేర్లు, వాళ్ళ వయసు, ఆధార్ నెంబరు అడగటం జరుగుతుంది. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పేమెంట్ గేట్వేలోకి వెళ్ళి మీరు పేమెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాగా మనం స్వామి ఆర్జిత సేవలో పాల్గొని స్వామి అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశ్వర.